మల్కీపురం మండలం చించినాడ బ్రిడ్జి బేరింగ్ రిప్లేస్మెంట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 14 రోజుల పాటు బ్రిడ్జిపై రాకపోకలకు ఆంక్షలు విధించారు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బ్రిడ్జిపై వాహనాలు నిలుపుదల చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. అయితే కొన్ని రోజుల పాటు ప్రయాణం చేసే విధంగా అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు సహకరించాలని కోరారు. ప్రజలు సహకరించాలని అధికారులు కూడా కోరారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అందిస్తారు. గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వరరావు. ఇక రేపు చించినాడ బ్రిడ్జి బేరింగ్ రీప్లేస్మెంట్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి సూచనలు ఇచ్చారు వాహనదారులకు? వెంకటేశ్వరరావు వినపడుతుందా? వెంకటేశ్వరరావు సరే, ఈ లోపల మనం రెండో ఐటెంకి వెళ్దాం. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులకు చెక్ పెట్టేందుకు న్యాయశాఖ సిద్ధమైంది. ఈ నెల 14వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవడంతో పాటు సమయం, డబ్బు ఆదా అవడమే కాకుండా ఇరు పక్షాల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడుతుందని న్యాయవాదులు అంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ మురళీకృష్ణ. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులకు చెక్ పెట్టేందుకు న్యాయశాఖ సిద్ధమైందని అంటున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? రైట్ రాజకుమార్, ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి కేసుల పరిష్కారానికి సంబంధించి రేపటి రోజున జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో దాదాపు 17 బెంచ్లను ఏర్పాటు చేసి కేసులు పరిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో దాదాపు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉంటాయో కాంపౌండబుల్ కేసెస్, రాజీ కుదిర్చే దగ్గర కేసెస్ అన్ని కూడా రేపటి రోజున పరిష్కరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు సంబంధించినటువంటి జడ్జి లీలా వెంకట శేషాద్రిపడికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కేసులు ఎవరైనా సరే ఘర్షణకు సంబంధించినటువంటి కేసెస్ కావచ్చు, క్రిమినల్ కేసెస్ కావచ్చు, ఏదైనా భార్య భర్తలకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు, అటు భూ సమస్యలకు సంబంధించినటువంటి కేసులు, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు అన్ని కూడా రేపటి రోజున పరిష్కరించవచ్చని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయేటటువంటి జాతీయ లోక్ అదాలత్ 14వ తేదీ జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో దాదాపు అన్ని జిల్లా కోర్టులు, ఆ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కోర్టులలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఏదైతే కాంపౌండబుల్ కేసెస్ అంటే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, రాజీ కుదుర్చుకోదగ్గటువంటి కేసులు, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు రేపటి రోజున పరిష్కరించుకోవచ్చు. అందులోనూ నామినల్ కోర్టు ఫీజు అతి తక్కువ ఖర్చుతోనే ఈ కేసులు పరిష్కరించుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఏదైతే సాధారణంగా ఏ కేసులు అయినా సరే కోర్టు వరకు వెళ్ళినటువంటి కేసులు పరిష్కరించుకోవాలంటే కొన్ని ఏళ్ల తరబడి పెండింగ్ లో పడతా వస్తా ఉంటాయి. ఏదైతే కోర్టులో ఏదైనా ఒక పార్టీకి సంబంధించి మాత్రమే ఫేవర్ గా వస్తుంది తీర్పు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ తీర్పు వచ్చిన తర్వాత కూడా అపోజిషన్ పార్టీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మళ్ళీ అప్పీల్కి వెళ్ళిన తర్వాత ఆ కేసు మళ్ళీ మొదటి పెట్టే అవకాశం ఉంది. అంటే ఆ కేసుకు సంబంధించి శాశ్వత పరిష్కారం దక్కకపోయిన నేపథ్యంలో రేపు జరగబోయే లోక్ అదాలత్ లో మాత్రం అలాంటి అవకాశం ఉండదు. ఏదైనా ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ఏదైనా ఘర్షణతో పాటు ఏదైనా క్రిమినల్ కేసు అయినా కూడా సరే రేపటి రోజున రాజీ కుదిరే అవకాశం ఉంది అనే ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా రేపటి రోజున ఇద్దరు కక్షిదారులు ఎవరైతే ఉంటారో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కక్షిదారులు రేపటి రోజున జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో అటు జడ్జీలు అటు లాయర్ల సమక్షంలో పూర్తిగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి రాజీ కుదిర్చి దానికి ఒక సర్టిఫికేట్ కూడా అందించే అవకాశం ఉంటుంది రాజకుమార్. అయితే రేపు ఏదైతే కేసులకు సంబంధించి ఎవరైనా సమస్యను పరిష్కరించుకున్నా వాళ్ళు తిరిగి మళ్ళీ అప్పీల్ కు వెళ్లే అవకాశం అయితే ఉండదు. రేపే దానికి ఆ కేసుకు సంబంధించి పూర్తిగా శాశ్వతంగా పరిష్కరించి అక్కడితో రాజీ కుదిర్చి ఇరు పక్షాలకు సంబంధించినటువంటి కక్షిదారులను సంతోషంగా ఇంటికి వెళ్లే రకంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారని చెప్పారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగం చుట్టూ ఏసీబీ ఉచ్చబిగిస్తోంది. ఇక్కడ అవినీతి భాగోతంపై ఏసీబీ సీరియస్గా దృష్టి సారించింది. కొందరు ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది కుమ్మక్కై భారీగా అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. ఇక భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మార్కాపురం జిల్లా నుంచి స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఇక
ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగం చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగిస్తోందని అంటున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలు పురపాలిక సంఘాల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన ఏసీబీ అధికారులు ఈ నెల 10వ తేదీన ఏకకాలంగా దాడులు చేసినటువంటి విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయంలో కూడా టౌన్ ప్లానింగ్ విభాగంలో తనిఖీలు చేపట్టింది. ఈ యొక్క ఏసీబీ దాడుల నేపథ్యంలో అప్పుడే ఆ రోజు ఏదైతే ఈ నెల 10వ తారీఖున ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ యొక్క టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఉన్నటువంటి ఒక సిబ్బంది కూడా కరెన్సీ నోట్లను బయటపడేసి ఇసిరేసి వెళ్ళడం కూడా అప్పుడు కలకలం రేచింది. అదేవిధంగా ఆ సమయంలో చేరినటువంటి అధికారులు ఏసీబీ అధికారులు ఆ యొక్క సిబ్బంది యొక్క ఫోన్లు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నగదును కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా వారు ప్రత్యేకంగా ఆ యొక్క కార్యాలయంలో అయితే ఏసీబీ అధికారులు దాడులు చేస్తా ఉన్నారు, తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అంటే ఏదైతే ఈ యొక్క అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ యొక్క కార్యాలయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఫైల్స్ ను కూడా వారు పరిశీలించారు. ఈ యొక్క 10వ తారీఖుతో పాటు 11వ తారీఖు కూడా అంటే రెండో అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి ఫైల్స్ తో పాటు ఏదైతే వారి మీద అవినీతి ఆరోపణలు ఉంటాయో వారి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. ఆ 2 రోజుల పాటు ఈ యొక్క తనిఖీలు నిర్వహించిన అనంతరము 3వ రోజు అయితే మాత్రము ఏకంగా ఆ యొక్క టౌన్ ప్లానింగ్ అధికారులను వీరందరి సిబ్బందిని కూడా ఆ యొక్క ఏసీబీ కార్యాలయానికి పిలిపించి వారి వద్ద ఉన్నటువంటి ఆ యూపీఐ అంటే ఆ ఫోన్లను లాక్ తీయించి ఆ ఫోన్ల ద్వారా జరిగినటువంటి ఆ యూపీఐ లావాదేవీలు అంటే ఫోన్ పే, గూగుల్ పే ద్వారా జరిగినటువంటి లావాదేవీలు కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలో అధికారి వద్ద అయితే దాదాపు 60 లక్షల వరకు కూడా ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కూడా ఏసీబీ నిర్ధారించారు. దీంతో భారీగా అవినీతి జరిగిందనేటువంటి నిర్ధారణకైతే ఈ యొక్క ఏసీబీ అధికారులు వచ్చారు. ప్రధానంగా అయితే మాత్రం ఈ యొక్క టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిగినటువంటి అవినీతిని బయటకు తీసేందుకు ఏసీబీ అధికారులు అయితే ప్రత్యేకంగా ఉచ్చు బిగించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎవరైతే ఇంకా దీనిపైన అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఆ యొక్క కార్యాలయానికి పిలిపించి వారి యొక్క ఫోన్ పేలు, గూగుల్ పేలు, వారి యొక్క ఖాతా అకౌంట్లు అంటే ఏదైతే బ్యాంక్ అకౌంట్లతో పాటు వారి పాన్, ఆధార్ కార్డులతో తీసుకొని కూడా ప్రధానంగా అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి పూర్తి విషయాలను కూడా నిగ్గు తేల్చేటువంటి పనిలో ఏసీబీ అధికారులు అయితే నిమగ్నమయ్యారు. ఓకే, రైట్ ప్రశాంత్, రైట్, థ్యాంక్ యూ. ఇక ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. మార్చి నుంచి ఈ విధానం ఖచ్చితంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పనులకు హాజరైన కూలీలకు ముఖ హాజరు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ కొత్తపల్లి శ్రీను లైవ్లో అందిస్తారు. గుడ్ ఈవినింగ్ శ్రీను. ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ కేంద్రం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఎస్ రాజ్ కుమార్, గుడ్ ఈవినింగ్. రాజ్ కుమార్, మనం చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల సంఖ్య 5,53,000 మంది అయితే నమోదై ఉన్నారు. జిల్లాలో రోజుకు వచ్చేసి 8,500 మంది ఉపాధి హామీలు పనుల్లో పాల్గొంటున్నారు ప్రస్తుతం. ఇప్పుడు ఇక రాజ్ కుమార్, మనం చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి అయితే ఉపాధి హామీ పథకంలో అక్రమాలు, అవినీతి జరుగుతున్నాడే భారీ ఎత్తున ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ ఆరోపణలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుందని అయితే ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే పనికి వెళ్ళిన వారికి, వెళ్ళని వారికి కూడా తేడా లేకుండా, పనులకు వెళ్లకుండా కూడా గృహంలో ఉండే వారికి కూడా హాజరైతే వేస్తున్నారు కొంతమంది అక్రమార్కులు అయితే ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ఏదైతే ఫోటో అప్లోడ్ చేస్తేనే అతనికి హాజరుపడుతుందనే దాన్ని అయితే ఆ ముఖ చిత్రం అయితే తీస్తేనే అతనికి ఆ రోజు ఉపాధి హామీలో పనిలో వెళ్ళినట్టుగా అయితే గుర్తిస్తుందని అయితే తెలుపుతున్నారు. ఇక దీనికైతే ఈ అక్రమాలు జరగకుండా అయితే అడ్డుకట్ట వేసేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందంటే ప్రజలు తెలుపుతున్నారు. రాజ్ కుమార్, ముఖ్యంగా ఉపాధి హామీ పనుల్లో వేసవి కాలంలో అయితే ఇవి ఉపయోగపడతాయి. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం అయితే దీనిని అమల్లో తీసుకురావడంతో అయితే ప్రజలు వారి అవసరాలకు అయితే ఉపయోగపడుతూ ఉంటాయి ఈ పనులకు వెళ్ళడం వల్ల. రాజ్ కుమార్, ముఖ చిత్రం ఇక ఈ అటెండెన్స్తో పాటు ఇక వేసవి వచ్చేది రాబోయే కాలం వేసవి కాబట్టి వాళ్ళకి ఏమైనా ఆరోగ్యపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? రాజ్ కుమార్, అంటే ఈ వీరు పనిచేసే ప్రదేశంలో అయితే టెంట్లు వేసి పనిచేయాలని అయితే ప్రభుత్వం అయితే అధికారులు అయితే ఆదేశాలు ఇచ్చారు. ఆ పనిచేసే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నట్లయితే ఆ టెంట్ కిందకి వెళ్ళి ఆ ఎండ తీవ్రత తగ్గిన తర్వాత పనిలోకి రావాల్సి అయితే అధికారులు అయితే వీరికైతే ప్రతి గ్రామానికి కూడా ఫీల్డ్ అసిస్టెంట్లకి అయితే తెలుపుతున్నారు. ఎండ తీవ్రతగా ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా పనిలో ఉండకుండా ఆ టెంట్ కింద ఉండాలని చెప్తున్నారు. ఆ పనిచేసే ప్రదేశంలో కూడా ప్రాథమిక చికిత్స చేయడానికి అంటే అక్కడ పనిచేసే సమయంలో వారికి ఏదైనా
ఇబ్బందులు జరిగినట్లయితే పనిచేసే సమయంలో అక్కడ వెంటనే ప్రాథమిక చికిత్స చేయడానికి కూడా ప్రాథమికంగా అయితే కూడా మందులు అయితే అక్కడ దగ్గరలో ఉంచుతారు రాజ్ కుమార్. ఇక ఎండ తీవ్రతను తట్టుకోవడానికి కూడా మధ్యకు కూడా ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. వీటిలన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలని అయితే ఉపాధి హామీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిద్ధాలింగమూర్తి అయితే ప్రజలకైతే తెలుపుతున్నారు. ప్రజలు ఎవరు కూడా ఎండ తీవ్రతలో పనులు చేయకుండా ఉండాలని తెలుపుతున్నారు. ఇక ఇంతకు ముందు వచ్చినటువంటి ఆరోపణలు కొట్టివేసి అయితే ఇప్పుడు చక్కగా పని చేసుకొని వారికి సంబంధించినటువంటి ఖాతాలోనే డబ్బులు అయితే జమ అయితే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా మీ ఖాతాలోనే డబ్బులు అయితే జమ అవుతాయి. ఇంత ముందుగా ఆరోపణలు వచ్చినట్టు కూడా ఎవరు కూడా అలాంటి ఆరోపణలు చేయొద్దని అయితే ప్రభుత్వ అధికారులు అయితే తెలుపుతున్నారు. పనికి వెళ్ళిన వారికే పారితోషికం ఉంటుందని తెలుపుతున్నారు. వారు ఎవరైతే పనిలో పాల్గొంటారో వారి ముఖ చిత్రం అయితే ఫోటో అప్లోడ్ చేస్తేనే వారికి అటెండెన్స్ అయితే అయితే అధికారులు అయితే తెలుపుతారు రాసుకున్నారు. ఓకే, రైట్ సీను, థ్యాంక్ యూ. ఇక మల్కీపురం మండలం చించినాడ బ్రిడ్జి బేరింగ్ రీప్లేస్మెంట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 14 రోజుల పాటు బ్రిడ్జిపై రాకపోకలకు ఆంక్షలు విధించారు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బ్రిడ్జిపై వాహనాలు నిలుపుదల చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. అయితే కొన్ని రోజుల పాటు ప్రయాణం చేసే విధంగా అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు సహకరించాలని కోరారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అందిస్తారు. గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వరరావు. బ్రిడ్జి బేరింగ్ రీప్లేస్మెంట్ పనులు సర్వేగంగా జరుగుతున్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? థ్యాంక్ యూ రాజ్ కుమార్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపేటువంటి చించినాడ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దిండి చించినాడ బ్రిడ్జ్ మరమ్మతు పనులు అయితే అధికారులు చేపట్టారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఈ నిశాంతి అయితే కొన్ని ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఆ బ్రిడ్జ్ వైపు రాత్రి వేళల్లో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా అటువైపు ప్రయాణాలు సాగించవద్దని హెచ్చరించడం జరిగింది. అలాగే ప్రయాణికులంతా కూడా అధికారులకు సహకరించాలని కోరారు. అంటే ఈ బ్రిడ్జ్ నిర్మించి 20 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో కొన్ని మరమ్మతులు అయితే వచ్చాయి. దీనికోసం బేరింగ్ రిప్లేస్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. దానికి సంబంధించి వాహనాలు వర్క్ కి ఎటువంటి అడ్డంకి లేకుండా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 11 గంటల వరకు అనుమతిస్తారు. ఈ దానిపై ఏదైతే బ్రిడ్జి పై అదనం ఏర్పాటు చేయాలి దాని మీద నుంచి ఆ వెహికల్స్ వెళ్లాల్సి ఉంటుంది. రాత్రి వేళల్లో అంటే 12 నుంచి తెల్లవారు 5 గంటల వరకు కూడా ఎటువంటి వాహనాలు 14 రోజుల పాటు వెళ్లకుండా అయితే అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి రహదారుల శాఖ కూడా ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే జాతీయ రహదారి 216 అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రావడానికి కానీ ఇటు నుంచి భీమవరం నుంచి నర్సాపురం నుంచి ఇటు తూర్పుగోదావరి జిల్లా రావాలన్నా అలా కాకినాడ వెళ్ళాలన్నా కూడా ఈ బ్రిడ్జి కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రాత్రి వేళల్లో ఈ ప్రయాణాలు ఏదైతే ఉందో రాకపోకలు నిలిపేయడం జరిగిందని కలెక్టర్ మహేష్ కుమార్ అలాగే జాయింట్ కలెక్టర్ నిశాంతి కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని దారి మళ్లింపు అత్యవసరం అయితే కనుక రావులపాలెం బ్రిడ్జి మించి వెళ్లాలని కూడా సూచించడం జరిగింది. రావులపాలెం వద్ద సిద్ధాంతం దగ్గర బ్రిడ్జి ఉందో ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి వైపుగా ఈ ప్రయాణాలు సాగించాలని కోరారు. అలాగే ప్రమాదకరమైన పంటు ప్రయాణాలు చేయవచ్చని కూడా హెచ్చరించారు. రాత్రి వేళల్లో పంటు ప్రమాదాలు చేస్తే ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో రాత్రి వేళల్లో కూడా పంటపై ప్రయాణాలు నిషేధించాలని అధికారులకు అయితే తీవ్రంగా హెచ్చరించారు. కేవలం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకే తమ ప్రయాణాలు కొనసాగించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఈ 14 రోజుల పాటు ఏదైతే మరమ్మతులు చేస్తున్నారో వారికి అధికారులందరికీ సహకరించాలని కూడా ప్రయాణికులు కోరటం అయితే జరిగింది. ఓకే, రైట్ వెంకటేశ్వరరావు, థ్యాంక్ యూ. ఇక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వివాదం కారణంగా ఫ్యూయల్ సెగ భారత్కు సైతం తగులుతోంది. దేశీయ వంట గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో హోటళ్లు, హాస్టళ్లు మూతపడ్డాయి. ఇక రాష్ట్రంలో కూడా అదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. కమర్షియల్తో పాటు డొమెస్టిక్ సిలిండర్ల కొరత అంటూ రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. చాలా గ్యాస్ ఏజెన్సీల ముందు జనం గ్యాస్ కోసం బార్లు తీరుతున్నారు. యుద్ధం ప్రభావంపై ఇక మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ ప్రసాద్. ఇక మనం చూస్తే ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదంటూ ఆల్రెడీ ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా చూస్తే రాష్ట్రంలో పరిస్థితులు భిన్నంగా కనబడుతున్నాయి. చాలామంది గ్యాస్ ఏజెన్సీల ముందు బార్లు తీరుతున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? రైట్, నార్మల్ గా ఏదైతే కమర్షియల్ సిలిండర్ ఉందంటే నీలం రంగులో ఉన్న సిలిండర్లను ఇప్పటికే ప్రభుత్వం పూర్తిగా నిలిపేసింది. దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఈ సిలిండర్లని ప్రజెంట్ సరఫరా చేయట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క డొమెస్టిక్ సిలిండర్ ని అన్ని ఇళ్లకు చేర్చాలన్న ఉద్దేశంతో అలాంటి లోటు లేకుండా అందించేందుకు వీలుగా ఇప్పటికే కమర్షియల్ సిలిండర్లని పూర్తిగా ప్రభుత్వం నిలిపేసింది. సో దానివల్ల చాలా హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టల్లో
మూతపడ్డాయి. లేదు వీటి కోసం ఖచ్చితంగా వినియోగిస్తే ఖచ్చితంగా డొమెస్టిక్ కష్టాలు అనేవి తప్పవు. ఆ నేపథ్యంలో ప్రభుత్వం అనేది డొమెస్టిక్ సిలిండర్లని ఆపేసింది. అయితే కొత్తగా ఇప్పుడు ఏపీలో కొత్తగా జోరందుకున్న ప్రచారం ఏంటంటే డొమెస్టిక్ సిలిండర్ అంటే ఎరుపు రంగులో ఉండి ఇళ్లలో వాడుకునే సిలిండర్ల కొరత కూడా ఉంది అని చెప్పి చాలా మంది ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని నమ్మిన చాలా మంది ఆయా ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉన్న ఆయా ఏవైతే పెట్రోలియం సరఫరా చేస్తాయో, గ్యాస్ సరఫరా చేస్తాయో ఆ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. అంటే ఇక్కడ జనం బారులు తీరడానికి ప్రధానమైన కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా ఈ యుద్ధం వచ్చిన తర్వాత ప్రధానంగా జనంలో ఒక పానిక్ వాతావరణం క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా ఎల్పిజి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఒక డొమెస్టిక్ మీద దాదాపు 100 రూపాయల లోపల పెరిగింది, కమర్షియల్ మీద 100 రూపాయల పైన పెరిగింది. సో ఇటువంటి విషయాలు కూడా ప్రజల్లో కొంత భయాందోళన గురి చేస్తున్నాయి. దాంతో పాటు ప్రతి ప్రాంతంలో కూడా ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో కానీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ రోజు కూడా వాళ్ళ ఇంటికి ఆ గ్యాస్ సిలిండర్ ని ఇప్పటికి కూడా ఏజెన్సీలు డెలివరీ చేయలేకపోతున్నాయి. సో దానివల్ల కూడా గ్యాస్ కొరత వస్తుందన్న భయం ప్రజల్లో ఉంది. సో ఆ నేపథ్యంలోనే అందరూ కూడా గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. అయితే ఈ పానిక్ వస్తున్న సందర్భంలో ఎవరైతే ఆల్రెడీ విపరీతంగా బుకింగ్లు జరుగుతున్నాయి, గ్యాస్ బుకింగ్ అంటే గ్యాస్ అయిపోయిన వాళ్ళు సాధారణంగా బుక్ చేసుకుంటారు. కానీ పానిక్ వాతావరణం రావడంతో, అంటే పానిక్ వాతావరణం ఏపీలో లేదు, దేశంలో కూడా లేదు. కానీ అలాంటి వాతావరణం వస్తుందన్న నేపథ్యంలో అందరూ కూడా భయపడుతూ ముందుగా సేఫ్ గానే తమ వద్ద 2-3 సిలిండర్లు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా సేఫ్టీగా ఇంకొక బుకింగ్ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. అయితే అమాంతంగా బుకింగ్స్ ఒకేసారి డబుల్ అయిపోయాయి. ప్రభుత్వం నార్మల్ డేస్ ఏ విధంగా అయితే పర్ డే ఎంతైతే సిలిండర్లు సరఫరా చేస్తుందో రోజుకి 50 లక్షల సిలిండర్లు దేశవ్యాప్తంగా సరఫరా చేస్తూ ఉంటుంది ఇండియన్ గవర్నమెంట్. ప్రజెంట్ కూడా అదే మొత్తంలో సిలిండర్ల సరఫరా జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఒక పానిక్ అనేది క్రియేట్ అయిపోయి జనం భయభ్రాంతులకు లోనయ్యి గ్యాస్ సిలిండర్ తమ వద్దకు రాదేమో, ఫ్యూచర్ లో ఇబ్బంది పడతాం ఉద్దేశంతో విపరీతమైన బుకింగ్లు చేయడం వల్ల బుకింగ్ల సంఖ్య పెరిగిపోయింది. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి ముందుగానే అక్కడ బారులు తీరుతున్నారు. సో ఏవైతే గ్యాస్ కంపెనీల నుంచి తీసుకుని పెద్ద పెద్ద లారీలు అయితే ఇక హోటల్ రెస్టారెంట్ల విషయంలో కూడా చాలా వరకు మూతపడ్డాయి అంటున్నారు. అయితే ఇదే సమయంలో ఉన్న చిన్న తరహా హోటళ్ళు కానీ ఇంకా ఇతర కానీ ఏదో గ్యాస్ ఛార్జీలు కూడా కలిపి బిల్లులు వేస్తున్నట్లు, అలానే కొరత ఉన్న నేపథ్యంలో గ్యాస్ ఛార్జీలు కూడా వేసి పెంచుతూనే బిల్లులు ఇస్తున్నట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? రైట్. ఎందుకంటే కమర్షియల్ ఎప్పుడైతే సిలిండర్ని పూర్తిగా ఆపేశారో చిన్న చిన్న అంటే రోడ్లో వెంబడి ఎవరైతే హోటల్స్ నడుపుతారో చిన్న చిన్న బళ్ళకు సంబంధించి వాళ్ళు డొమెస్టిక్ సిలిండర్లతోనే హోటల్స్ నడుపుతున్నారు. సో అలాంటివి కూడా చేయొద్దని ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్తుంది. అలాంటి వాళ్ళపైన కూడా కేసులు ఏపీ గవర్నమెంట్ బుక్ చేసింది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ప్రజెంట్ ఏపీలో ఉన్నాయి. సో కొంతమంది అయినప్పటికీ కూడా డొమెస్టిక్ సిలిండర్లు పెట్టి కొంతమంది ప్రజెంట్ వంట చేసి హోటల్స్ నడుపుతున్నారు. ముఖ్యంగా డొమెస్టిక్ సిలిండర్లు వాడే వాళ్ళందరూ కూడా బ్లాక్ లో ప్రతిరోజు కొనుక్కుంటూ ఉంటారు. ప్రజెంట్ అయితే ఈ పానిక్ వాతావరణం క్రియేట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఆ డొమెస్టిక్ సిలిండర్స్ ని మరింత ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాల్సి వస్తుంది. ఆ గ్యాస్ ఏజెన్సీ వద్ద కావచ్చు, మిగతా కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా. సో వాళ్ళకు కూడా ఖర్చులు భారంగా మారడంతో కస్టమర్ల మీద ఖర్చులు వేస్తున్నారు. ఖచ్చితంగా ఇష్టం ఉండే వాళ్ళు దాన్ని చెల్లించి టిఫిన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. లేని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి గ్యాస్ కొరత అనేది దేశంలో ఎక్కడ కూడా లేదు. ముఖ్యంగా ఏపీ విజయవాడ ప్రాంతాల్లో డొమెస్టిక్ గ్యాస్ కొరత ఏ ప్రాంతంలో కూడా లేదు. ప్రజలందరూ కూడా భయపడి గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూలో నిలబడడం వల్ల వాళ్ళకి సరఫరా చేయడం వల్ల ఒక పానిక్ క్రియేట్ అవుతుంది. ఓకే రైట్. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ కరెస్పాండెంట్స్ అందరికీ లైవ్లో జాయిన్ అయినందుకు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. తెలుగు వారి గుండె చప్పుడు.